మ్యారేజ్ అయిన తెల్లారి అమ్మ నీ జీవితంలో నిప్పులు పోసిందమ్మ నా బిడ్డ క్షమించాను ఒక్కటే మాట అన్నాడు మేడం. ఒక్కటే మాట అన్నాడు. మందాయి చనిపోయింది వాళ్ళ నాన్న. మ్యారేజ్ అయిన తెల్లారి మందాయి చచ్చింది. మీ నాన్న నువ్వెందుకు చేసుకునే మ్యారేజ్ నీకు చెప్పలేదా? ఎవరు నీకు మ్యారేజ్ అయింది అని చెప్పలేదా? నీకు తను చెప్పాడు కానీ విడాకులు కదా నాకు చెప్పలేదు. నాకు విడాకుల కాగితం నువ్వు చూడాలి కదా. విడాకులు కాలేదని నాకు చెప్పలేదు. నాకు అసలు తెలియదు. తెలియంది నువ్వు మొన్న ఏమని మాట్లాడినావు? అమ్మ వీక నా కళ్ళ చూస్తుంది అవ నన్ను దానికో జుట్టు బట్టి ఈడ్చుకొడతాను నువ్వు అన్నవాళ్ళే వాడు. ఎవరితో అన్న నువ్వు విన్నావా? ఎవరు మీ ఆయనతో అన్నవాళ్ళేదా? నువ్వు నేను చెప్పాను బావ. పక్కన ఇన్నోళ్ళ ఇప్పుడు పిలిపియనా నేను? ఎవరు పిలిపి? నీ అక్కకు పెళ్లి చేసినావు. పెళ్లి చేసిన తర్వాత నీ అక్కకు పెళ్లి చేసినావు. నేనే చేశాను. ఇల్లరికని తెచ్చాడు. తెచ్చిన తర్వాత వాళ్ళ అక్కకి 6 నెలలు అని చెప్పేసి పెళ్లికి రాలేదు. 7 నెలల నిద్ర చేయించుకొస్తాను కానీ తీసుకొచ్చి దాని పక్కన నువ్వు బన్నవా లేదా? నువ్వేగా పండ పెట్టింది నాకు. ఎవరు ఎక్కడన్నా అమ్మాయి అడిగితే నువ్వు సమానం చెప్పి నువ్వు అడిగితే ఎందుకు మత్తతో చెప్తా మేడం. అత్త రాత్రి కొన్ని కొడుకు ఇట్లా చేసిండు అంటే అమ్మాయి దగ్గర పడుకున్నాడు. మా ఆడబిడ్డకు మూగి అమ్మాయికి పెళ్లి చేసాము. ఇల్లరికి అబ్బాయికి నేను ఆడబిడ్డ పెళ్లి చేశాను. ఇల్లరికని తెచ్చుకున్నాము. అయితే పెళ్లిప్పుడు అమ్మాయి రాలేదు 6 నెలలు అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ అక్క చిన్నక్క 7 నెలప్పుడు వచ్చింది. వస్తే 10 రోజులు ఉంచుకున్నాం ఇంట్లో. 10 రోజులు ఏం జరిగిందో నాకైతే తెలియదు మేడం. ఇంకా 4 రోజులకి అమ్మాయి పోద్దనంగా ఇద్దరిని చూసాం మేడం కళ్ళతోటి ఇంట్లో. చూసి పొద్దున్న ఏమనలే మేడం. ఆ రోజు నైట్ పొద్దున్న ఏడ్చుకుంటాను అత్తతో చెప్తే ఏమన్నది, ఇవాళుండి రేపు పోయి అమ్మాయిలే. మేడం నేను చేసింది తప్పే మేడం. కాదంటే అమ్మాయే నా చీర కనిపెట్టి అమ్మాయి నీ కాడ పండ పెడతాను, పండ పెట్టి నీ చీర ఇప్పిస్తానన్నా. అది మాట ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయి నా చీర కొని పెట్టి బాగుంటే అమ్మాయి నా కాడ పండ పెట్టి నేను ఇప్పిస్తా అన్నా. నీకు సిగ్గులేదా? అమ్మాయి ఏమని మాట్లాడింది? ఏమని మాట్లాడింది మేడం? నువ్వు సంవత్సరం పనికిరా ఉన్నది మేడం. సంసారం పనికి రాకుండా పిల్లలకి అంటావా నువ్వు? మరి అమ్మాయి అన్నది మేడం. పలికిమంటే పలికిస్తా స్టేషన్ లో. ఏం పలికిస్తావు? ఆ మాట అనదో అనలేదు. ఏమంది? నువ్వు మొగడిగా సంవత్సరం పనికిరా, నువ్వు ఆనట్లేదు సాలట్లేదు అన్నది. నువ్వు ఆనట్లేదు సాలట్లేదా నువ్వని నువ్వు నీ పళ్ళని ఎన్నిసార్లు అని ఉంటావు? ఏమని? అవును మేడం. నువ్వు పనికి రావని నేను ఆ మాట అనలేదు. మాట వచ్చినప్పుడు 100 అనుకుంటారు. ఇవన్నీ మాటలా? ఇద్దరు కోసం నేను ఆలోచించి ఆగిన మేడం. ఇప్పుడేం చచ్చిపోమన్నా చచ్చిపోతా. అమ్మ ఏ అవమానం చేసింది? ఏం చేసి నువ్వు వెళ్ళి ఇట్లా ఇంకో దాంతో పడుకున్నా నువ్వు చెప్తున్నావు అమ్మాయి పలానా చేసినా నీకేం నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఫోన్ చేయమని చేస్తా మేడం. ఎవరికి ఫోన్ చేస్తావు? అతను చూసిన అతనికి ఫోన్ చేయమని. ఎవరు చూసాడు? మా ఊరు రైతు వాళ్ళిద్దరు ఒకసారి చూసానని చెప్తాడు. నువ్వు చూసావా? మరి ఆయన నేను మునుగున్న అమ్మాయి చూసిందా మేడం? నువ్వు చూసావా? నేను చూడలేదు మేడం. నువ్వు పడుకున్నది అమ్మాయి చూసింది. నేను చూడలేదు. నువ్వు పడుకున్నది అమ్మాయి చూసి నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఆయన చూడపోతే మాకెందుకు ఫోన్ చేసి చూస్తున్నాడు మేడం? ఆయన చూడపోతే పలానా కోళ్ళు పలానా ఊరు అమ్మాయి అని నువ్వు చూసావా? అమ్మాయి చేయలేదు. సరే చూడలేదు అంటారు మేడం. సిగిరిబాట్లో ఒక ఇంట్లో ఉంటే నేను కలర్ పట్టుకున్నా. మార్చిలో మా బాబాయ్ ఇంట్లో మా బాబాయ్ కొడుకు కాడ ఉంటే నేను పట్టుకున్నా మేడం. మీ ఆయన ఎందుకు రాలేదమ్మా? మీ ఆయన లేడండి. ఎక్కడున్నాడు? మా ఆయన చచ్చిపోయాడు. చిన్నపిల్లల కాంచి ఒక ఆయన అదే ఆయన ఇప్పుడు రెండో ఆయన. ఆవిడ ఎవరినైతే ఆవిడతో మిస్బిహేవ్ చేశాడని చెప్తుందో ఆయన రాలేదండి. ఆయన కనిపెట్టి చూసి ఆ మాటలన్నీ అబద్ధాలే. కానీ ఎందుకు మా ఊర్లో ఫోన్ చేసి కనుక్కోండి, మా తప్పు అయితే మమ్మల్ని నరకండి, మేము వద్దాను. ఏమి చేయకుండా అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి చెప్తుందా? అసలు ఏం చేయాలి, ఒక మాట కూడా వల్ల. చెప్పలేదు మేడం. నా జ్యోతి నేను నిలదీసి అడిగావాడిని. చెప్పకుండానే అయిపోయింది. నువ్వేం చెప్పలేదమ్మా? అడుగు. చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమన్నా మీ అమ్మ ఏమన్నది? అరే మీ పెదనాన్న నీ పిల్లని రమ్మని అడిగిందిరా.
చిన్నపిల్లగాడు ఉన్నట్టున్నావు అంటారు. మేడం దేవుడు మేడం మసమ్మ కాడికి కూడా ప్రేమని చెప్పించింది మేడం నన్ను. సరే మేడం ఏం తప్పు చేయలేదు. సరే మేడం నాకంటే చెప్పలేదు అనుకో ఆ ఇంట్లో ఉంటుంది బాబాయ్ వచ్చి అంటున్నాడు బాబాయ్ వాళ్ళతో ఒక్క మాట అని చెప్పొచ్చు కదా నాకంటే చెప్పలేదు. అమ్మాయి జ్యోతి నాకు తెలుసు. నీకు అమ్మాయి చెప్పింది నువ్వు చెప్పలేదు అంటున్నావు. అమ్మాయి చెప్పానని చెప్తుంది. నాకు చెప్పలేదు మేడం. ఏం చెప్తారు ఇంకా ఫస్ట్ సారి ఇట్లా నా కొడుకు ఈయన పక్కల నీ పెనుటి పసిబులు కానీ లెక్కన ఉన్నాడు, నేను మారాని లెక్కన చూసుకుంటాడు అని తను చెప్పింది. అప్పటికప్పుడు అరేతి నువ్వు ఫోన్ చేసిన నా కొడుకు చేయలేదా నీకు? మాట్లాడతారా? తెలిసింది కదా నీకు, చెప్పింది కదా నీ కూతురు. నువ్వేం తల్లివి నువ్వు? నువ్వు వెళ్ళి అడిగావా? చెప్పుచ్చు కొట్టావా? అలాగే ఏదో పని చేస్తున్నా మావ దగ్గర ఎందుకు ఉంచావు? తీసుకొచ్చా మేడం సార్ పోయి. మరి ఎందుకు పంపించారు మళ్ళీ? ఉండండి. ఆ ప్రాబ్లం కి ఏం సొల్యూషన్ 10 మందిలో పెట్టి ఊర్లో పెట్టి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారా? మావ తప్పుగా ప్రవర్తించాడని అమ్మాయి మాట్లాడినప్పుడు దానికి పంచాయతీ పెట్టారా ఊర్లో? పెట్టినా మేడం. మావ మీద పంచాయతీ పెట్టారా? మరి ఎందుకు చెప్పలే నాకు ఇందాక? ఎందుకు నాతో చెప్పలేదు? దానికి ఊరోళ్ళు ఏం చెప్పారు? ఊరు వాళ్ళు సర్ది చెప్పారు. ఇది రెండోసారి రిపీట్ కావద్దని చెప్పేసి ఏమి సర్ది చెప్పారంటే మావకు సర్ది చెప్పారా? కోడలికి సర్ది చెప్పారా? ఏం పంచాయతీ పెట్టారు మేడం? అతనికి ఏం సర్ది చెప్పారు? తప్పు చేసింది మామ. వాళ్ళందరూ చెప్పిన ఇక్కడ సమాధానం. మీరు ఏమి సెక్యూరిటీ తీసుకొని మీ చెల్లిని పంపించారు? నా చదువు మానుకొని నేనే వెళ్ళినా మేడం. అదే సెక్యూరిటీ. 7 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి సెక్యూరిటీగా ఉన్నా నేను. మరి ఉన్నారంట కదా, దీనికి ఏం సమాధానం చెప్పండి. మా అక్కకి సెక్యూరిటీగా నేనే ఉన్నా మేడం. దానికి సమాధానం పని చేసుకుంటే పక్కన తినుకుంటా వాళ్ళు. సరే సార్ మీరు చెప్పండి వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నాగేంద్ర ఇప్పుడు ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే బహుశా నాగేంద్ర గురించి అని మనం చెప్పాలి. ఎందుకంటే అంటే తన అనుభవించినటువంటి కష్టాల గురించి అనేటటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే కనుక కొన్ని తొందరపాటు నిర్ణయాలు పిల్లలకు సంబంధించినటువంటి జీవిత విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు తప్పటడుగులు వేస్తే కనుక వాళ్ళు అప్పటి వరకు పెంచి ఎంత మంచిగా పెంచారో అనేటటువంటి అంశం వెనకబడిపోయి వాళ్ళ జీవితాన్ని అంతా కూడా ఒకే తప్పుడు నిర్ణయంతో ఏ విధంగా డిసైడ్ అవుతుంది అన్నది ఈరోజు నాగేంద్ర అంశాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు మేడం. 13 సంవత్సరాలకి పెళ్ళి పెటాకులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేసి మళ్ళీ తొందరపాటుతో ఇంకో పెళ్లి చేయటం అన్నది. అంటే ఏంటంటే ఒకసారి పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు అరే మనం తొందరపడి ఈ పెళ్లి చేయటం వల్లే ఈ అమ్మాయికి అయిష్టతతో లేకపోతే ఆ అబ్బాయి సరితోకపోవటం వల్ల ఏదో అంశం మీద వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా అయ్యింది అని తెలుసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఒకటి వచ్చింది. కానీ ఏంటంటే ఆ అవకాశం ఇంటి పెద్దలుగా ఎవరు ఉపయోగించుకున్నట్టుగా మనకు అనిపించట్లేదు. అయితే ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి తన జీవితంలో ప్రవేశించాడో వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఏజ్ గ్యాప్ అనేటటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే కనుక తెలియనటువంటి వయసులో సంసార జీవితం ప్రారంభించినటువంటి నాగేంద్ర పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే కనుక కేవలం ఒకే పదం మనం పదే వాడవలసి ఉంటుంది. అది కన్ఫ్యూజన్ అనేటటువంటి పదం. ఎక్కడా కూడా ఆ అమ్మాయికి ఈ పెళ్లి మీద పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ అన్నది లేదు అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక నేను ఎక్కడున్నాను, నేను ఏ దారిలో పోతున్నాను, నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నన్ను సంరక్షించేది ఎవరు, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అనేటటువంటి అంశం ప్రధానంగా ఎవరికి చెప్పాలో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లోని ఈ 10 సంవత్సరాల పాటు ఈ అమ్మాయి సంసారం చేసింది.